మీడియా మ్యాక్ ఛానల్. వైసీపీలో రాజీనామాల అలజడి. వైసీపీకి ఎంపీ లావు గుడ్ బై. మొన్ననే ఎంపీ బాలశౌరి రాజీనామా. సెల్యూట్ కొట్టి వెళ్లిపోయిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో మల్లాది విష్ణు. ఎమ్మెల్యే పార్థసారథి రక్షణ నిధి జంప్ కొడతారా? కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. వైసీపీకి ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సిఆర్ సైతం రిజైన్. క్యూలో మంత్రి జయరాం, మరికొందరు ఎమ్మెల్యేలు. కొలుసు పార్థసారథి చూపు టీడీపీ వైపు. లైన్ లో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. బాలినేని మాగుంటల దారెటు. అధికార పార్టీలో సీన్ రివర్స్ అయిందా? వడపోతలతో ఒక్కసారిగా కుదుపులు వచ్చాయా? వైసీపీని ధిక్కరించేందుకు సిద్ధమా? 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు. ఇంతమంది సంఖ్యాబలం ఉన్న వైసీపీలో ఒక్కసారిగా కుదుపులు. అభ్యర్థుల వడపోతలతో ప్రకంపనలు. ఇవి ఎంతవరకు వెళ్లాయంటే వైసీపీకి సీఎం జగన్ కు విధేయత ప్రకటించిన లీడర్లు సైతం గుడ్ బై చెప్పేస్తున్నారు. నిన్నటి వరకు భక్తితో కూడిన భయం అని చెప్పుకొచ్చిన నాయకుల్లో ఇప్పుడు ఆ భక్తి, భయం రెండూ కనిపించడం లేదు. కోరిన సీటు ఇస్తే ఉంటామని ముఖం మీదే చెప్పేస్తున్నారు. కుదరకపోతే పార్టీకి జల్లు కొట్టేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆయారాం గయారాం కామన్. గోడ దూకుళ్ళు ఎక్కువగానే ఉంటాయి. కండువాలు మార్చే లీడర్లకు కొదవే ఉండదు. అందులోనూ అధికారంలో ఉన్న పార్టీ బలగం కనిపిస్తుంటే జంపింగ్ లకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు నాయకులు. కానీ ఏపీలోని అధికార పార్టీ వైసీపీలో సీన్ రివర్స్. ఎప్పుడైతే అభ్యర్థుల వడపోతలు మొదలయ్యాయో ఒక్కసారిగా పార్టీలో కుదుపులు స్టార్ట్ అయ్యాయి. అక్కడి వారిని ఇక్కడికి, ఇక్కడి వారిని అక్కడికి అన్నట్లుగా చేపడుతున్న మార్పులు చేర్పులు చాలా మందికి రుచించడం లేదు. దీంతో వైసీపీ అధిష్టానాన్ని ధిక్కరించడానికి క్షణం వెనుకాడటం లేదు. తొలి జాబితాలో 11 మంది పేర్లను ప్రకటిస్తే అందులో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి నుంచి గట్టి నిరసన వ్యక్తమైంది. నాగిరెడ్డి ఆయన కుమారుడు చేసిన హడావడి అంతా ఇంత కాదు. రెండో జాబితా మాత్రం వైసీపీ శిబిరంలో అలజడి తీసుకొచ్చింది. సెంట్రల్ సీటు నిరాకరించడంతో పార్టీకి అందుబాటులో లేకుండా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోకి వెళ్లారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. పార్టీ పెద్దలు బుజ్జగించినా వినే స్థితిలో లేరన్నది తాజా టాక్. కాంగ్రెస్ లో చేరొచ్చనే చర్చ బలంగా ఉంది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు డోలాయమానంలో ఉన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబుది ఊగీసలాటి. టీడీపీ జనసేనలో కర్చీఫ్ వేయాలని దొరబాబు చూసినా అటు నుంచి పెద్దగా రెస్పాన్స్ లేనన్నది ఓ చర్చ. మూడో జాబితాకు వచ్చేసరికి వైసీపీకి నేతలు రాజీనామాలు చేసే వరకు వెళ్లింది. విశాఖలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ, కడపలో సి రామచంద్రయ్య వైసీపీకి గుడ్ బై చెబితే ఆ తర్వాత మచిలీపట్నం ఎమ్మెల్యే బాలశౌరి వంతు వచ్చింది. వైసీపీకి రాజీనామా చేసి జనసేనకు చేరువయ్యారు. దీనిపై చర్చ జరుగుతుండగానే ఇప్పుడు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు జలకిచ్చారు. వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో నరసరావుపేట కాకుండా గుంటూరు టికెట్ ఆఫర్ చేయడంతో మనస్తాపం చెందినట్లు సమాచారం. అధిష్టానం వైఖరిలో మార్పు వస్తుందని ఎదురు చూసినా స్పందన లేకపోవడంతో రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారు. ఇప్పుడు ఇదే దారిలో పెనుమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి, గురజాల సీటు ఆశిస్తున్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సైతం జంప్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారట. వీరే కాదు, కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ల పేర్లు సైతం తరచూ చర్చలో నలుగుతున్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఏ క్షణంలోనైనా కీలక ప్రకటన చేస్తారనే డౌట్ ను అనుమానాలు ఉన్నాయి. మంత్రి గుమ్మనూరు జయరాం కదలికలు సైతం అలజడి రేపుతున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి రిజైన్ చేసి వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గిద్దలూరు టికెట్ రాదని పార్టీ సంకేతాలు ఇవ్వడంతో ఎమ్మెల్యే అన్న రాంబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. వైసీపీలోనే కొనసాగుతానని చెబుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఏదైనా జరగొచ్చని సందేహిస్తున్నారు. ఇక వడపోతల్లో అత్యంత చర్చగా మారిన అంశం రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సెల్యూట్. టికెట్ విషయంలో తడిగుడ్డతో గొంతు కోసారని ఆరోపిస్తూ తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసుకు ఒక సెల్యూట్ కొట్టేశారు. కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిణామాలు చూశాక దిద్దుబాటు చర్యలు చేపట్టింది వైసీపీ. ఎంపీ విజయసాయిరెడ్డిని రంగంలోకి దింపింది అధిష్టానం. అయితే ఒకసారి కుదుపులు, ప్రకంపనలు మొదలైన తర్వాత అవి ఆగుతాయా అనేది $1 మిలియన్ ప్రశ్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మీడియా మ్యాక్ ఛానల్.